నేను ఎక్కడ కంటెస్ట్ చేస్తానో నాకు తెలియదు. నేను అక్కడ చేస్తాను, ఇవి చేస్తాను, ఆలోచిస్తూ ఉంటాను. మొట్టమొదటిసారిగా నాకు ఈరోజు, మొన్న కూడా పితాని బాలకృష్ణ నన్ను విజయవాడలో కలిశారు, మొన్న ఎక్కడికి కలిశారు. మీరు నా మీద నమ్మకం ఉంచండి, రండి అని చెప్పారు. నేను సీట్ ఇస్తానని చెప్పలా, కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, అంటే నేను ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. ఎందుకంటే నేను మాట వెనక్కి తీసుకోలేను. ఒకవేళ దానివల్ల నాకు నష్టం వచ్చినా సరే దెబ్బతింటానికి సిద్ధం, కానీ మాట వెనక్కి తీసుకోను. అంటే దీని కారణం కూడా ఏంటంటే, నాకు బేసిక్గా ఎవరు ఏ పార్టీ పెట్టినా ఎవరైతే దాన్ని లీడ్ చేస్తారో ఆ కులం పార్టీ అంటారు, రెడ్ల పార్టీ అంటారు, కమ్మవారి పార్టీ అంటారు, కాపుల పార్టీ, ఇంకోటి దళితుల పార్టీ, ఇట్లా బీఎస్పీ దళితుల పార్టీ అంటారు. నేను కులాల ఐక్యత ఎందుకు మాట్లాడుతుంటే, నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా బలంగా ప్రేమించేవాడిని, ఆరాధించేవాడిని. ఇది చాలా మహనీయుడు ఆయన ఆశయాల్ని నా మేరకు, నా శక్తి మేరకు తీసుకెళ్ళడానికి ఆయన కుల నిర్మూలన అడిగారు. ముందు కుల నిర్మూలన జరగాలంటే కులాలు పరస్పరం తాలూకు డిపెండెన్సీ, ఐక్యత అవసరం. అంటే తెలియదు, నా చాలా కాలం నేను ఇక్కడ పెరిగాను, కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఈ కులానికి ఆ కులానికి పడదు, కాపులకి సెట్టిపల్లికి పడదండి, కాపులకి వీళ్ళకి పడదండి, లేదంటే ఈ కులానికి ఆ కులానికి పడదండి, నాకు ఇవి అర్థం కావు. అంటే ఎవరిలో రక్తం వేరుగా ఉంటుంది. నేను ఇలా పుట్టాలి, ఇలా ఉండాలి అనేది ఏ కులంలో పుట్టాలి చాయిస్ లేదు, అలా పుట్టాం మనం అంతే. కానీ ఎలా ప్రవర్తిస్తాం అనేది అది మన స్థాయి తాలూకు, మన ఆలోచన స్థాయి. అంటే నాకు ఇంతమంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, చాలా బలమైన వ్యక్తి పితాని బాలకృష్ణ, నాకు తెలుసు ఆయన మాట్లాడుతున్నాడు, చాలా బలమైన వ్యక్తి. నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీ ఫామ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ. ఎవరికి ఆయనకి దీనికి ఒకటి ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం కూర్చోండి. దీనికి దీనికి కారణాలు నేను చెప్తాను. దీనికి కారణాలు కూడా ఒక నిమిషం ప్లీజ్ సార్. దీనికి కారణం కూడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టికెట్ ఇచ్చి ఆయనకి ఇస్తానని చెప్పి మోసం, దానికి కాదు, నేను దానికి ఇవ్వట్లా. ఆయన కమిట్మెంట్, ఆయన ఉద్వేగం, అంటే నేను మనిషి నిలబడతాను. వాళ్ళు నా ఇంట్లో పుట్టారా, నాకు తెలియదు, నాకు నిజంగా కులం అంటే నాకు తెలియదు, కానీ కులం గురించి రాజకీయాల గురించి మాట్లాడతాను, కానీ నాకు లోపల నుంచి కులం లేదు. మన కులం నాది, ఒకటే కులం నాది. ఒక కులంలో పుట్టిన కాబట్టి కులస్తులు అనొచ్చేమన్నాను, కానీ ఏ కులంలో పుట్టినా నువ్వు అన్ని కులాలకి న్యాయం చేయగలవు, అన్ని జాతులకి న్యాయం చేయగలవు, అన్ని ప్రాంతాలకి న్యాయం చేయగలవు, నేను ఆలోచిస్తాను. అలాంటి అంటే నాకు సెంటిమెంటల్గా మా నాన్నగారి కానిస్టేబుల్, మా పితాని బాలకృష్ణ గారి కానిస్టేబుల్. మా నాన్నకి నేను ఆయన సీట్ కూడా మా నాన్నగారిని గౌరవించినాను. ఎందుకంటే పితాని బాలకృష్ణ గారి మాది ఒకే కులం, ఏంటంటే పోలీసు కులం అది. అలాగే ఇంకొక బాధాకరమైన అంశం ఏంటంటే, నాకు చాలామంది తూర్పుగోదావరి జిల్లాలో కాపులకి సెట్టిపల్లి పడదంటే నాకు అర్థం కాదు, దేనికి పడదండి అంటే అది ఎప్పుడో ఏదో అలా కొట్టుకుంటూ ఉంటారండి అని అంటూ ఉంటారు. కారణాలు ఎందుకుంటాయి, ఎవరో ఏదో అంటే అనిపిస్తుంది. అంటే వాళ్ళు అంటే నాకంటే మిమ్మల్ని ఎక్కువ కాపులు ఇష్టపడతారు, అంటే
అండ్ నా ఫ్రెండ్స్ కూడా మిగతా కులాలని వాళ్ళు చెప్తుంటే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఏ మూలకి వెళ్ళినా ఇప్పుడు నాకు ఎక్కడో మనకి తెలంగాణలో జనగాంకి వెళ్తే నాకు అక్కడ నా కులం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మారుమూలు చిక్కబళ్ళాపూర్కి వెళ్తే నా కులం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో షోలాపూర్కి వెళ్తే నా కులం ఎక్కడ ఉంటుంది? ఇది నేను ఆ కళని అర్థం చేసుకొని ఆరాధించే వాళ్ళు అందరూ అన్ని చోట్ల ఇష్టపడతారు. కానీ నేను ఉత్తరాంధ్ర నుంచి పర్యటన చేసుకుంటూ వస్తుంటే 2 బలిదానాలు జరిగినాయి. ఆ 2 బలిదానాలు జరిగినప్పుడు నేను నా అభిమానులు వాళ్ళు వెళ్ళిపోతే అబ్బాయి నా ఫ్లెక్సీలు కడతా కరెంట్ విద్యుత్ షాక్తో చచ్చిపోయాడు అబ్బాయి. తోలేం నాగరాజు వాళ్ళ బిడ్డలు నేను తీసుకున్నాను. మనం ఏదో పార్టీ నుంచి ఫండ్ క్రియేట్ చేసాం, వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసాం. ఆ చనిపోయిన వ్యక్తి సెట్టిబల్జీ కులానికి చెందిన వ్యక్తి. నాకు పార్టీకి నిలబడింది, ప్రాణాలు పోగొట్టుకుంది సెట్టిబల్జీ. అలాగే రజకుల కులం నుంచి. సో నాకు పితాని గారికి ఇవ్వటం అంటే ఆ అబ్బాయి ఆత్మశాంతి కలగడానికి కూడా కారణం. నేను కోరుకునేది కూడా. ఎందుకంటే నేను ఇది చెప్పగానే అందరూ అడుగుతారు నన్ను, మా సీట్లు ఏం చేశారంటే నాకు అనిపించాలి లోపల నుంచి. నుంచి అనిపిస్తే నేనే చెప్తాను. నా పితాని గారికి చూస్తే నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే అంత బాధపడి ఇంత కష్టపడ్డ వ్యక్తి ఆ భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను. కన్నీళ్ళు వస్తాయి, కష్టపడతాడు. చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు, ఆ కష్టం ఎలా ఉంటుందో తెలుసు. అందుకని పితాని బాలకృష్ణ గారిని నా మొట్టమొదటి జనసేన అభ్యర్థిగా నేను ఈ రోజున డిక్లేర్ చేస్తాను. ఇది అన్ని కులాల నుంచి, ఎందుకంటే కులాల ఐక్యత అంటే నేను మాట్లాడతాను, నేను అందులో మాట్లాడతారేమో కానీ నేను చేస్తాను. నిజంగా కుల భావనలు లేవు. అందరం బాగుండాలి, కలిసి ఉండాలి. దళిత వర్గాల నుంచి కానీ, ఎస్సీ కులాల దగ్గర నుంచి కానీ, బీసీ కులాల దగ్గర నుంచి కానీ, అన్ని అగ్ర కులాల్లో ఉన్న అందరి పేదలు కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకునేవాడిని. ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నేను నా వంతు కృషి నేను చేస్తాను. నేను బయాస్డ్, నేను ఒకవైపు పక్షపాతం కాదు. నాకు నిజంగా తెలియదు అట్లా పక్షపాతం చూపించడం. అలాగే మన దగ్గర మీడియా లేదు, ఛానల్స్ లేవు. ఒకటే ఒక ఛానల్ ఉంది. ప్రతి మనిషి గుండెల్లో జనసేన ఛానల్ ఉంది, అదే మన ఛానల్, వేరే ఛానల్స్. అలాంటి నేను నమ్ముతానంటే స్వాతంత్ర సమయంలో ఎవరికి ఏ ఛానల్స్ ఉంది, కాంశీరామ్ గారికి ఏ ఛానల్ ఉంది. ఈ రోజుకి బీఎస్పీకి సొంత ఛానల్ లేదు, బహుజన్ సమాజ్ పార్టీకి. అంటే భావజాలం బలంగా ఉన్నప్పుడు ప్రజలే హృదయాలు ఛానల్స్ అవుతాయి. నేను అదే నమ్ముతాను. అందుకే నేను వాళ్ళు నా గురించి మంచిగా మాట్లాడుతున్నారా చెడ్డగా మాట్లాడుతున్నారా నేను ఎప్పుడు ఆలోచించను. నేను మా వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ప్రతి సగటు మనిషికి నేను చేరువవుతున్నా లేదా. ఈ రోజున జనసేన కానీ లేకపోయిన ఉంటే నిన్నటికి నిన్న అనకాపల్లిలో లేదు, అనకాపల్లి దగ్గర తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన. పాపం 9 ఏళ్ళ ఉన్న పిల్లలు న్యూట్రిషన్ లేక, అంటే 11 ఏళ్ళ ఉన్న వయసు ఉన్న పిల్లలు 7 ఏళ్ళ పిల్లలా కనిపిస్తారు, బలం లేక ఒంట్లో. అంటే నా దగ్గర నిజంగా అందరూ కూర్చోబెట్టి నా దగ్గర ఉన్న డబ్బులు 2 లక్షలు ఇవ్వగలిగాను. కానీ నాకు అనిపించింది వాళ్ళకి నిలబడడానికి బలంగా కావాలంటే మనం అంత బలంగా పోరాటం చేస్తే ప్రభుత్వం కదిలి ఈరోజు ఎంతో కొంత ఇబ్బంది పడో వాళ్ళకు ఒక 30 కోట్లు రిలీజ్ చేసింది తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ. అంటే జనసేన నిజంగా నేను వాళ్ళ దగ్గర కానీ ఎలాంటి డబ్బులు తీసుకున్నా కానీ, వాళ్ళకి లొంగిపోయినా కానీ, నేను ప్రజల తరపున ఇంత డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చి వాళ్ళకి తుంపాల్ షుగర్ ఫ్యాక్టరీ నిలబడగలిగే ధైర్యం నాకు ఉండేది కాదు. నేను వాళ్ళ దగ్గర కానీ లొంగిపోయాను ఉంటే టీడీపీ వాళ్ళ దగ్గర. నేను ఎందుకున్నానంటే ఇంతమంది నాయకులు ప్రతి ఒక్కరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తారు. రాజకీయాలని ప్రజా ప్రయోజనానికి నేను చేస్తున్నాను. నేను 25 కోట్లు ట్యాక్స్ కట్టేవాడిని సినిమాలు చేస్తే. అంటే నేను డబ్బు సంపాదించగలను. ఈ రోజుకి వద్దనుకుంటే 2 సినిమాలు చేస్తే 100 కోట్లు సంపాదించగలను. అవన్నీ ఎందుకంటే నాకు ఈ డబ్బు సంపాదన నాకు లేక రాజకీయాలు అక్కడ ఇది చెయ్యాలని తపన. ఈ రోజు ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, యువతకి జాబ్స్ లేవు. ఒకవైపు మనకి కోనసీమ దగ్గర నుంచి అంత చమురు నిక్షేపాలు గుజరాత్కి వెళ్ళిపోతే మనం అడిగేవాళ్ళకి లేడు. మీరు ఈరోజు మాట్లాడుతుంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది ఇచ్చేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేడు.
అందుకే నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఉంటాను, కానీ అందుకే నాకు ప్రజల పక్షాన్ని నిలబడటానికి నాకు అండగా ఉండే నాయకులు కావాలి. మీలాంటి పెద్ద మనసున్న శక్తి కావాలి. పితాని గారు లాంటి ఆయన చుట్టుపక్కల ప్రతి ఒక్కరు లాంటి పెద్ద నాయకులు, బలమైన నాయకులు కావాలి. అందుకే నేను జనసేన ఎందుకు ఆర్గనైజేషన్ వెంటనే చేయనంటే, నేను అందరినీ ఫిలప్ చేసి ఎంతసేపు నాకు ఫిలప్ చేసేయగలను. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే, జనసేనకి పితాని గారు లాంటి ఇక్కడ వేదిక మీద ఆశల బలమైన నాయకుల కోసం నేను వెయిట్ చేసి ఆర్గనైజేషన్ హోల్డ్ చేస్తున్నాను. చేతగారో చెయ్యలేకో కాదు. ఎందుకంటే అన్ని కులాలకి అన్ని మతాలకి సమానమైన ప్రాతినిధ్యం కల్పించే పార్టీ కాబట్టి అందువల్ల వెయిట్ చేస్తున్నాను. ఒక కులంతో నింపడం నాకు ఎంతసేపు, మిగతా పార్టీలాగా నింపేయగలను. కానీ నేను దానికైతే నేను సిద్ధపడలా. కానీ పనిచేయడానికి ఉన్నాను ఎవరైనా, కానీ నేను సీట్లు ఇవ్వడానికి నేను ఆ బాధ్యత నేను తీసుకుని మొట్టమొదటిగా జనసేన పార్టీ పితాని బాలకృష్ణ గారు బీఫామ్ ఇస్తున్న మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ. అలాగే నేను ప్రతిదాన్ని కూడా చాలా ఆచితూచి, అలాగే ఎస్సీ కులాలకు ఉంది ఏం చేయాలని ఉంది, మిగతా బీసీ కులాలకు ఏం చేయాలని. ఎందుకంటే మనం తెలంగాణలో కూడా మనకి ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు దాకా మనకున్న శెట్టి బల్జలు కానీ అక్కడ ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబడిన కులాలుగా సడన్గా ఫార్వర్డ్ క్యాస్ట్ అయిపోయింది మన తెలంగాణలో. అది నాకు చాలా బాధ కలిగించే అంశం, మీకు అర్థమవుతూ ఉంటుంది. మరి దీని గురించి మాట్లాడాలంటే ఒక రిప్రజెంటేషన్ మాట్లాడాలి. అది మనం తీసుకెళ్దాం తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత సడన్గా దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇది మేము ఖచ్చితంగా మాట్లాడదాం. ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా మీరు చాలాసార్లు చూస్తే నేను మాట్లాడుతూ ఉన్నాను దీని మీద. అందుకని ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం మన ప్రాంతాన్ని పర్యటనకు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన, నా మీద నమ్మకం ఉంచిన పెద్దలందరికీ, నాయకులందరికీ, బాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్డిఎస్ ప్రసాద్ నాయకత్వంలో జన సైనికులు పార్టీకి డొనేషన్ కోసం వచ్చారు ఇవ్వడానికి. అది మన ప్రీతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అందిస్తారు. ఆకుల రామమూర్తి గారు, ఆకుల రామమూర్తి గారు ఆర్డిఎస్ ప్రసాద్ నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లా జన సైనికులు చెక్కులు అందిస్తున్నారు. వారందరికీ గట్టిగా కరడతార ధ్వనులతో అభినందనలు తెలపండి. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన.